ఎక్స్‌ప్రెస్‌కి స్వాగతం. నేను మీ బండారు సురేష్. ఈరోజు వార్తలో ప్రధాన అంశాలు. డిసెంబర్ 9 నుంచి గ్రూప్ 2 హాల్ టికెట్లు డౌన్లోడ్. తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షల హాల్ టికెట్లను డిసెంబర్ 9 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్పీ తెలిపింది. డిసెంబర్ 15, 16 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం, మధ్యాహ్నం 2 సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. ఈ నోటిఫికేషన్లో మొత్తం 783 గ్రూప్ 2 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆదానిని కేంద్రమే కాపాడుతుంది రాహుల్ గాంధీ. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ పెట్టుబడుల విషయంలో అవకతవకలకు పాల్పడ్డారంటూ అమెరికాలో నమోదైన కేసుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. అమెరికా, భారత్ చట్టాలను అదానీ ఉల్లంఘించారనే విషయంపై ఇప్పుడు స్పష్టత వచ్చిందని వివరించారు. మోడీ, అదానీల బంధం భారత్లో ఉన్నంత వరకే సురక్షితమని అన్నారు. అదానీని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మోడీకి గయానా అత్యున్నత పురస్కారం. భారత ప్రధాని నరేంద్ర మోడీకి మరో అరుదైన గౌరవం దక్కింది. గయానా అత్యున్నత పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ ఇర్ఫాన్ మోడీకి అందజేశారు. ప్రపంచ దేశాలకు ఆయన అందిస్తున్న సహాయక సహకారాలను ఈ గుర్తింపు లభించింది. గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు. $1 బిలియన్ లంచం మోసానికి పాల్పడినట్లు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీపై న్యూయార్క్లో కేసు నమోదయ్యింది. గౌతమ్ అదానీ, ఆయన బంధువు సాగర్ అదానీ సహా మరో 7 ఇందులో నిందితులుగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఐటీలో 5 లక్షల ఉద్యోగాలే మా లక్ష్యం. లోకేష్. 3 నెలలలో విశాఖకు టీసీఎస్ వస్తుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల్లో ఎమ్మెల్యేల ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. 5 సంవత్సరాల్లో 5 లక్షల ఐటీ ఉద్యోగాలే మా లక్ష్యం. తెదేపా హయాంలో 2014 నుంచి 2019 మధ్యలో సుమారు 150 కంపెనీలు 50,000 మంది ఉద్యోగాలు కల్పించాయి. కసబ్ కూడా న్యాయంగా అవకాశం ఇచ్చాం. మన దేశంలో ఉగ్రవాది అజ్మల్ కసబ్ కూడా పారదర్శక విచారణ కల్పించామని సుప్రీంకోర్టు పేర్కొంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా క్రాస్ ఎగ్జామినేషన్ ఎలా చేయగలమని ప్రశ్నించింది. 10 ఏళ్లలో కేసీఆర్ చేయలేని పనులను 10 నెలల్లో చేసి చూపించాం. 10 ఏళ్లలో కేసీఆర్ చేయలేని పనులను మేము 10 నెలల్లో చేసి చూపించాం. 10 ఏళ్లలో ఏం ఎలగబెట్టారని 10 నెలల్లో మమ్మల్ని దిగిపోమంటున్నారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పట్నం నరేందర్ రెడ్డి ఉగ్రవాద. బారాసకు చెందిన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేసిన తీర్పును హైకోర్టు బుధవారం ప్రశ్నించింది. పిటిషన్ మాజీ ఎమ్మెల్యే అని పారిపోయిన అవకాశం లేదని, అలాంటప్పుడు ఇంటి వద్ద ఎందుకు అరెస్టు చేయలేదంది. ఉగ్రవాదిలా భావించి పార్కులో అరెస్టు చేశారా అని ప్రశ్నించింది. ఏడాది పొడవునా గ్రామాలకు తాగునీరు. జలజీవన్ మిషన్ పనులో కూటమి ప్రభుత్వం సమూల మార్పు చేస్తుంది. గ్రామాల్లో గృహాలకు ఇచ్చిన కుళాయి కనెక్షన్ల ద్వారా 365 రోజులు తాగునీరు సరఫరా అయ్యేలా ప్రణాళిక రూపొందిస్తుంది. వచ్చే 10 ఏళ్లు సీఎంగా చంద్రబాబు కొనసాగాలి. 5 ఏళ్లు కాదు, 10 ఏళ్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు కొనసాగాలని, పాలనలో ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. అనుభవంతో కూడిన ఆయన 150 రోజుల పాలన చూశాక రాష్ట్ర భవిష్యత్తుపై విశ్వాసం కలిగిందని చెప్పారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.